హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే వచ్చేసి మనకి సిన్ఫ్యూషన్ కంపెనీ నుండి వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కోసం బల్క్గా అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్గా మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకి సిన్ఫ్యూషన్ అనే కంపెనీ నుండి వచ్చేసి మనకి 200 ఓపెనింగ్స్ తోటి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే జాబ్ కోసం వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో దానికోసం డైరెక్ట్గా వాళ్ళు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మనకి సన్ఫ్యూషన్ కంపెనీ నుండి వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు చెన్నై లొకేషన్ నుండి. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 6th జూన్ నుండి 7th జూన్ ఈ యొక్క 2 డేస్లో మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. మనకి సన్ఫ్యూషన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సో మనకి చెన్నై లొకేషన్లో అయితే ఉందన్నమాట. టోటల్ 200 సాఫ్ట్వేర్ డెవలపర్స్ని అయితే రిక్రూటింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే వీఆర్ కండక్టింగ్ వాక్-ఇన్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్ 2023 గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇదొక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. ప్రొడక్ట్ కంపెనీ యూనిక్ ఆపర్చునిటీ అయితే సాఫ్ట్వేర్ డెవలపర్స్కి అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో మనకి ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ ది యువర్ జాబ్ విల్ బీ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లైక్ .NET కావచ్చు, తర్వాత SAP నెట్, తర్వాత MVS కావచ్చు, విండోస్ ఫార్మ్స్, విండోస్ ఫోన్ అండ్ WinVRT, జావా స్క్రిప్ట్, iOS, ఆండ్రాయిడ్, జావా, బిగ్ డేటా మీద మంచి ట్రెడిషనల్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని వీళ్ళు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే డెవలప్ అండ్ మెయింటైన్ కాంపోనెంట్స్ అండ్ అప్లికేషన్స్ ఫర్ ది వెబ్ డెస్క్ అండ్ మొబైల్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని వర్క్ చేయాలి. దానితో పాటు UX డిజైనర్ బేస్ చేసుకుని అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికోసమే వాళ్ళు ట్రైనింగ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే 2023 గ్రాడ్యుయేట్ ఇన్ రెగ్యులర్ విత్ మినిమం 60% పాస్, UG/PGలో మినిమం 65% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్గా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. 75% మార్క్స్ అయితే ఉండాలి. 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్లో నో గ్యాప్స్ ఆఫ్ ఎనీ కైండ్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే BE BTech, ME MTech, MSc CS IT అండ్ MCA చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. స్కిల్స్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. లైక్ C++, జావా, పైథాన్ మీద ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చినట్టయితే కనుక మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. బెనిఫిట్స్ విషయానికి వస్తే మనకి కాంపిటేటివ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తారు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆఫ్టర్ ప్రొబిషన్ పీరియడ్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. వెన్యూ ఎక్కడంటే మనకి సిన్ఫ్యూషన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సో మనకి చెన్నై లొకేషన్లో అయితే ఉందన్నమాట. చెన్నై లొకేషన్కి వెళ్ళి మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ లొకేషన్లోనే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కావదనమాట. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ కమ్ విత్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ June 6th and 7th 2024 నాడు అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ప్లీజ్ కాంటాక్ట్ వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఎవరైనా ఆల్రెడీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయిన వాళ్ళకి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. UGలో వచ్చేసి BE BTech ఎనీ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. PGలో వచ్చేసి MTech ఇన్ ఎనీ స్పెషలైజేషన్, MCAలో ఎనీ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి అయితే పాసిబుల్ అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.